Hi guys, after a long time I watched a well written web series in our Indian industry. ఈ సిరీస్ ఇప్పటివరకు ఎవరైనా చూడకపోయిన ఉంటే ఈ రివ్యూ చూడకపోయినా పర్లేదు, ఖచ్చితంగా సిరీస్ చూడండి. ఆ తర్వాత టైం ఉంటేనే ఈ రివ్యూ చూడండి. బృందా సోనీ లివ్లో ఉంది, తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. మెయిన్ లీడ్ యాక్టర్స్ త్రిషా గారు చేశారు. ఈ సిరీస్ రిలీజ్ అయిన టైంలోనే చూశాను, బట్ అప్పుడు నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకోలేకపోయాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెల్ రిటన్ వెబ్ సిరీస్. క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఎక్కువ ల్యాగ్ లేకుండా పూర్తిగా మన పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుకుందాం. చూస్తున్నంతసేపు ఎక్కడా కూడా స్కిప్ చేయలేదు, చాలా ఎక్కువ విషయాలు ఉన్నాయి. థ్రిల్లర్ స్టోరీ టెల్లింగ్కి డివోషనల్ సైకోపాత్ ఆస్పెక్ట్ని కనెక్ట్ చేసి ఈ వేలో స్టోరీని డెవలప్ చేస్తూ వచ్చారు. దేవుడు అనే విషయంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క థాట్, ఒక్కొక్కరు ఒక్కొక్కలా నమ్ముతారు. అసలు దేవుడు దెయ్యం అనే సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ని మనం ఎందుకు నమ్మాలి? మన లైఫ్లో మనం నమ్మాల్సిన దేవుడు ఎవరు? కంటికి కనిపించని విషయాలు మన బ్రెయిన్ని వాడుకొని మనల్ని దాటి తారాస్థాయికి చేరుకుంటే ఆ నమ్మకం కాస్త మూఢనమ్మకం అయితే ఇలాంటి చాలా పాయింట్స్ని టచ్ చేసింది. క్లైమాక్స్లో మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఇద్దరికి మధ్యన జరిగే డైలాగ్స్ అయితే చాలా మెచ్యూర్ లెవెల్లో ఉన్నాయి. బికాజ్ ఈ సిరీస్లో చూపించిన ప్రతి క్యారెక్టర్ కూడా మనం ఆల్రెడీ మన లైఫ్లో ఫేస్ చేసి చూసి లేదంటే తెలుసుకున్న రియలిస్టిక్ క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్స్ తీసుకునే కొన్ని బోల్డ్ డెసిషన్స్ కొంతవరకు మనకి అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేస్తే, అయినా కూడా ఎక్కడా కూడా 1 సెకండ్ కూడా బోర్ కొట్టదు. ఎందుకంటే అది రియల్ లైఫ్, మనందరికీ ముందుగానే తెలుసు. నిజంగా ఇలాంటి విషయాలు జరగడానికి ఛాన్స్ ఉందని మనకి ముందుగానే తెలుసు. ఏదో ఒక న్యూస్ ఆర్టికల్స్లోనో లేదంటే టీవీ చూస్తున్నప్పుడు ఈ విషయాలన్నీ తెలుసుకొని ఇంత డెమోక్రటిక్ సొసైటీలో ఇంత టెక్నాలజీని మనం ఎర్న్ చేసుకున్న తర్వాత కూడా ఇలా ఎందుకు జరుగుతుందని ఆలోచిస్తాం. జనాలు నిజంగా ఇంత డార్క్గా ఉన్నారా అని ఖచ్చితంగా ఆలోచిస్తాం. ఈ క్వశ్చన్స్ అన్నీ మన మైండ్లో సబ్కాన్షియస్గా రైజ్ అవుతాయి. ఎందుకంటే ఈ వెబ్ సిరీస్ డీల్ చేసిన విధానం అలాంటిది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అంటే ఈ వెబ్ సిరీస్ అర్థం చేసుకున్న వ్యక్తికి నమ్మకానికి మూఢనమ్మకానికి డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వెబ్ సిరీస్. మిస్ అవ్వకండి, చూడండి. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలి అంటే బెస్ట్ థ్రిల్లర్ విత్ బెస్ట్ స్టోరీ టెల్లింగ్. అండ్ క్యారెక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ ఒక సైకో క్యారెక్టర్ ఉంటుంది, ఆనంద్ స్వామి అంట. ఆ రోల్ ప్లే చేశారు ఆయన ఎవరో కూడా తెలీదు, బట్ బెస్ట్ యాక్టింగ్ చేశారు. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టులు కంటే ఎక్స్పెక్టెడ్ ట్విస్టులు, ఆ టైంలో క్యారెక్టర్ త్రూ డైలాగ్స్ నెవర్ ఎక్స్పీరియన్స్. అసలు మళ్ళీ చెప్తున్నాను, డోంట్ మిస్ దిస్ వెబ్ సిరీస్.